అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 21వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. నిద్రించుచున్నావా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 25 మరియు 26 వచనములందు, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయేను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడేను. నిద్ర మంచిదే. ప్రభువు తనకి ఇష్టమైన వారికి నిద్రను ఇచ్చుచున్నాడు అను సంగతి వాస్తవమైనదే. అయితే అట్టి నిద్రలో సాతానుకు చోటిచ్చి గురుగులను విత్తుటకు అతనికి అనుమతినివ్వకూడదు. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. శత్రువు మోసపుచ్చుట కొరకు ఎదురు చూచున్న ఒక సందర్భము మనుషుని యొక్క నిద్రయే. అది అంధకారపు సమయము. శత్రువు బలమును పుంజుకునేటువంటి ఒక సమయము. దేవుని బిడ్డలు నిద్రించుచుండినను అట్టి నిద్ర మెలకువ గల ఒక నిద్రగా ఉండవలెను. ఆత్మలో మెలకువ గలవారై ఉండుట మనకు మిగుల అవశ్యము. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది అని షూలమతి చెప్పుచున్నది. పరమగీతము గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. హృదయమును ఆత్మయును మెలకువ గలదై ఉన్నప్పుడు సాతాను వలన మనలో గురుగులను విత్తలేడు. రాత్రి సమయంలో ప్రార్థనా తలంపుతో పరిశుద్ధాత్మని యొక్క హస్తములలో మన హృదయమును అప్పగించుకుని నిద్రించుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మెలకువ గలవాడై ఉండును. శత్రువు వరదవలే పొంగి వచ్చినప్పటికీ ప్రభు యొక్క ఆత్ముడు వానికి విరోధముగా ధ్వజమెత్తును. మన యొక్క నిద్ర సమయముల యందును బలహీన సమయముల యందును పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనట్లు వాక్కునిచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మనము నిద్రించునను అందులోనూ ఒక మెలకువగా మనకు అవశ్యము. నిద్రించుచున్నప్పుడు ప్రభు యొక్క రాకడ ఉండినట్లయితే ఆ కడబోర శబ్దము మన యొక్క చెవులకు వినబడినట్లుగా మనలో ఒక మెలకువగా ఉండవలసింది అవశ్యము కదా. ప్రభు వచ్చి తలుపును తట్టుచున్నప్పుడు వెంటనే ఆయనకు తలుపును తీయునట్టు మనము ఆసక్తితో కనిపెట్టుకుని ఉండవలను కదా. లూకా సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మీరు ఇలాగున చేయుడి, కాలమును ఎరిగి నిద్ర మేల్కొను వేళయిందని తెలుసుకునుడి. మనము విశ్వాసులమై ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఏలియాను చూడుడి, ఎంతటి బలమైన ఒక ప్రవక్త. బదరీ వృక్షము కింద నిద్రించెను, బ్రతుకుటకు ఇష్టం లేక నిద్రించుచుండెను. యెజబెలుకు భయపడి పండుకొని ఉండెను. అయితే ప్రభు ఏలియాను ప్రేమతో తట్టి లేపెను. ఏలియా, నీవు వెళ్ళవలసిన దూరము బహుదూరము, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది అని చెప్పి ఒక బాధ్యతను అప్పగించెను. దేవుని బిడ్డలారా, నిద్రను విడిచి మేల్కొని అప్పుడు ప్రభు మిమ్ములను ప్రకాశింపచేయును. నేటి ధ్యానమునకై మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యెహెజ్కేలు గ్రంథము 16 మరియు 17 అధ్యాయములు, సాయంత్రము యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.